హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట. సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా ప్రసాదంకి అయితే అరటిపళ్ళు పెట్టాను. ఇంకా నైవేద్యంకి అయితే ఏమీ చేయలేదన్నమాట. ఇంకా మార్నింగ్ పూజ చేసుకుని ఇంట్లో ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకొని తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ఈ రోజు పిల్లలకైతే స్కూల్ లేదనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను ఏంటంటే ధూప్ స్టిక్ ఉంటుంది కదా, అదైతే వెలిగించి ఇంట్లో మొత్తం అయితే పొగ వేస్తున్నాను. అంతకుముందు అయితే సాంబ్రాణి పొగ వేసేవాళ్ళం అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన కాంచి వేయట్లేదు. రోజు వేసుకోకపోయినా కానీ మంగళవారం, శుక్రవారం లేదా పౌర్ణమికి, అమావాస్యకి అట్లాంటప్పుడు ఇలాగ పొగ వేసుకుంటే మంచిదన్నమాట. ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతాయని అంటూ ఉంటారు. అయితే ఈ రోజు నేను టిఫిన్ లోకి పూరి అయితే చేస్తున్నాను. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని ఇంకా పూరిలో కర్రీ చేయడానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు అవి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా చిక్కుడుకాయలను అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇంక ఈ రోజు నేను పూరిలోకి టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆలు లేదనమాట. మా హస్బెండ్ ఆలు ఎక్కువ వాడొద్దులు అన్నారు, అందుకని ఎక్కువ తీసుకురావట్లేదు. ఇంకా ఇవి చిక్కుడుకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక టమాటా కట్ చేయడం మర్చిపోయి అందులోనే వేసేసాను. తర్వాత చూస్తే కాయ అంతే ఉందన్నమాట. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అంటే మరీ చప్పగా లేకుండా కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట. మామూలు కర్రీస్లో నేను ఎక్కువ మసాలాలు అయితే ఉపయోగించను అనమాట. చూడండి, టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలయపెట్టుకొని మూత పెట్టుకున్నాం. ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి పడుతుంది కదా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూరీలు అయితే చేయాలి. పూరీలు చేయడానికి అయితే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే, ఎందుకంటే పిండి కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పూరీ ప్లేస్తో పూరీలు అయితే చేసి వేస్తున్నాను. ఎక్కువ పూరీలు అనుకోండి, ఇద్దరైతే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఒత్తటము, మళ్ళీ వేయటము, తీయటం అట్లా టైం పడుతుంది కదా. అందుకని అయితే ఇద్దరు ఉండాలి. కాకపోతే మనం ఇప్పుడు ఇంట్లోకి మేమిద్దరము, పిల్లలు ఇద్దరమే కదా, ఎన్ని తింటారు, అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను అనమాట. మనం ఎక్కువ మంది ఉన్నప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఇద్దరైతే ఉండాలన్నమాట. ఇంకా పూరీలు చేసిన తర్వాత ఇంకా నేను వడియాలు ప్రీవియస్ వ్లాగ్ లో చూసే ఉంటారు కదా, అమ్మ పంపించిందని చెప్పాను. ఆ వడియాలు కూడా వేయించి పెడుతున్నాను అన్నంలోకి. ఉంటే ఎటు ఆయిల్ హీట్ గా ఉంది కదా, మళ్ళీ మనం వేడి చేయటం ఎందుకులే అని చెప్పేసి ఒక గిన్నె నిండా పోసుకుంటే వేయించుకొని అవే ఉంటాయిలే అని ఒక బాక్స్ లో కానీ దాంట్లో అయితే పోసుకుంటే మనకు 2 రోజులు అట్లా ఉన్నా కానీ బాగానే ఉంటాయి. ఆ టిఫిన్ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకొని తాగాము. ఇంక ఈ రోజు ఏంటంటే మినపప్పు అయితే నానబెడుతున్నాను. ఇడ్లీకి దోశకి వేద్దాంలే పిండి అని. మామూలుగా అయితే ఒక రోజు ఇడ్లీకి ఒక రోజు దోశకి అట్లా ఎప్పటికప్పుడు వేసుకుంటే ఏంటంటే కొంచెం పప్పే కదా అని మినపగులు వేస్తున్నాను. ఇంకా పొట్టు మినపప్పు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అయితే నానబెట్టాను. ఇంకా పిల్లలకి స్నానాలు అది చేపించిన తర్వాత ఇంకా టిఫిన్ చేసిన ఇంకా రాత్రి కూడా కొన్ని ఉన్నాయన్నమాట గిన్నెలు. ఇంకా అవి మొత్తం అయితే కడుగుతున్నాను. ఇంక ఇక్కడ వంట పని కూడా మొత్తం అయిపోయింది కదా. ఇంకా కర్రీ వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కర్రీ చేశాను కదా, అయితే ఇంకా అదే రైస్ లో కూడా సరిపోతుంది అనమాట ఆఫ్టర్నూన్. అందుకని ఇంకా స్పెషల్ గా అయితే కర్రీ ఏం చేయలేదన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇంకా తినే ముందులో వండుకుందాం, మళ్ళీ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా అని ఇంకా ముందు రోజు బట్టలు అయితే ఉంటే అవి అయితే మడత పెట్టేశాను. ఇంకా వాటిని ఎక్కడికక్కడైతే సర్దేశాను అనమాట. ఇంకా టైం ముందులే లంచ్ అని చెప్పేసి ఇంకొక ½ అవర్ పడుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఊరికనే పడుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి స్నానం చేపించాను కానీ వాళ్ళైతే ఆడుకుంటున్నారు. వీడికి అయితే గొడవ పడతారు. ఇక్కడ చూడండి ఏంటో తినిపించుకుంటూ ఉన్నారు. బాగున్నప్పుడేమో బాగుంటారు, చిన్న మమ్మీ చిన్న డాడీ అనుకుంటూ. మళ్ళీ ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఇద్దరు ఇప్పుడు బాదుకుంటారు అసలు. లేకపోతేనేమో అసలు ఇంక వీళ్ళంత ప్రేమగా ఎవరు ఉంటారేమో అన్నట్టు చేస్తూ ఉంటారు అనమాట. బొమ్మలు పెట్టి ఏదో అట్లా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. లేదా నేనైతే అన్నం వండాను. తర్వాత ఇంకా అందరం ఒకసారి తిందాంలే అని చెప్పేసి ఇంకా అన్ని అయితే ఇక్కడ పెట్టాను అనమాట. ఈ రోజు నేను పండుమిర్చి చట్నీ తాలింపు వేసాను. నాకు పండుమిర్చి చట్నీ అంటే ఇష్టం అనమాట. ఉల్లిపాయ వేసి తాలింపు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని కొంచెం
కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. నెయ్యి కూడా ఉంది కదా ఇంకా కొంచెం వేసుకున్నాము అని తెచ్చాను. ఇంకా పిల్లలకు కూడా కలిపిచ్చాను. ఇట్లా ఇంకా అందరం కూర్చొని తింటా ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుందిలని వాళ్ళకి కలిపిస్తే మా బాబు ఏమో ఏంటో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నేనైతే వాళ్ళకి సపరేట్ గిన్నెలో కలిపిచ్చేసి మేము కూడా పెట్టుకొని తింటూ ఉన్నా. మా పాపని వడియాలు తింటా ఉంటే వద్దంది, అసలు ఏమి తినాలని ఇంట్రెస్ట్ చూపించదు. తిండి మీద అసలు ఎక్కువ ఉండదు అనమాట. తనకి ఏ కాడికి చిప్స్ చాక్లెట్ ఈ రెండు మాత్రం అయితే అడుగుతుంది. మా బాబు ఏంటంటే నాలాగా అన్ని టేస్ట్ చేస్తాడు. నేను కూడా అంతే, అన్ని కొంచెం కొంచెమైనా తినను అనుకుంటా. ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంకా పడుకోలేదనమాట. ఈరోజు ఇంకా మినపగుళ్ళు అవన్నీ నానబెట్టాను కదా, కడుగుదాంలే అని అయితే బయట కడుగుదాంలని అయితే ఇంకా బయట వైపు అయితే కడుగుతున్నాను. మళ్ళీ షింక్ దగ్గర అనుకోండి, షింక్ లో పడితే బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా. మా బాబు ఇక్కడ ఆడుకుంటూ పళ్ళని తన్నేసాడు అనమాట. అందుకని మళ్ళీ తనకైతే కొంచెం అన్నం కలిపి పెట్టాను. ఇంకా మనము ఈ పప్పు అనేది బాగా పిసుకాలి ఇట్లాగా, అప్పుడు ఈజీగా పోతుంది అనమాట. నేను ఏంటంటే ఈ పొట్టు అనేది డ్రైనేజ్ లో అయితే ఇట్లా దేంట్లో అన్న ప్లేట్లు అట్లా పెట్టి తర్వాత వాటర్ తీసేసి కవర్లో వేసి డస్ట్బిన్లో అయితే వేస్తాను. ఎందుకంటే మనం ఇట్లా పైప్స్ లో కానీ లేకపోతే షింకులో కానీ వేస్తే ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాంటప్పుడు మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి చేసానంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనిగానే ఉంటుంది. ఎందుకు అట్లా రిస్క్ అని చెప్పేసి నేనైతే అట్లా చేయను అనమాట. కొంతమంది ఏంటంటే మన ఇల్లు కాదు కదా అన్నట్టు అట్లా చేస్తూ ఉంటారు. ఎవరిదైనా ఇల్లే కదండి, అట్లా పాడు చేస్తే ఎట్లా, అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బయట కడిగి ఇట్లా పప్పు వడేయటం అంటారు కదా, అంటే రాళ్ళు ఏమన్నా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి ఇట్లా అన్నప్పుడు. మనకి బయట కొనుక్కున్న పప్పులు అయితే అంత ఎక్కువ ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఇవి ఇంట్లో అనమాట. అంటే మన చేలో పండినాయి కదా, మనకి ఏంటంటే చేలో మట్టి అవన్నీ వస్తాయి కదా, మిషన్ లో వేసినా కానీ ఆ మట్టి అవన్నీ వస్తాయి. చూడండి అడుగున ఇసుక లాంటి రాళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో మనకి. నేనేం చేశానంటే ఫస్ట్ తెచ్చినప్పుడు మినపగుళ్ళు ఇంకా అట్లా ఏం చేయకుండా మామూలుగా వేసేసాను అనమాట గారెలు. అయితే అందరైతే కర్రం అంటా ఉన్నాయి, రాళ్ళు తగులుతా ఉన్నాయి అని అన్నారు. ఆఫ్టర్నూన్ కూడా దీపాలు అయితే వెలుగుతూ ఉన్నాయి. చూడండి దోశకి ఇడ్లీకి రెండింటికి సపరేట్ గా అయితే పెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టి ఇంకా పిండి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేసాను మిక్సీలో, ఇదైతే రవ్వ కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక సేమ్ అదే జార్లో దోశ పిండి కూడా వేసుకుంటున్నాను. ఒక రోజు ఇడ్లీ వేసుకోవచ్చు, ఒక రోజు దోశ వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇట్లా అయితే వేసుకుంటున్నాను. ఈ మధ్య చాలా వాటికైతే ఇడ్లీ దోశలు అయితే తగ్గించామన్నమాట. వారంలో ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ అంతే, మిగతా రోజులు ఏదో ఒక టిఫిన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాం. చూడండి దోశ పిండి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఏంటంటే పానీపూరి అని అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకైతే పానీపూరి అయితే చేద్దామని పానీపూరి వాటర్ అయితే చేసి పెట్టాను. పిండి వేసినప్పుడే మిక్సీ వేసాను అది కూడా. ఇంకా పూరీలు అయితే వేయించుతున్నాను అనమాట. ఇంక ఇవి నేను డిమార్ట్ లో తీసుకొచ్చాను, రెడీమేడ్ పూరీలు ఉంటాయి కదా, మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్తీ. మరి వీటిట్లో మైదా పిండి కలుపుతారో ఏమో నాకైతే తెలీదు. కాకపోతే బయట అమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఇవే తెచ్చి వేయించి అమ్ముతూ ఉంటారు. ఇంకా నేను కూడా అవే తెచ్చి వేయించుతున్నాను అనమాట. వాళ్ళకైతే ఆ పానీపూరి వాటర్ స్మెల్ వస్తేనే ఇంకా పరిగెత్తుకుంటా వస్తారనమాట. మమ్మీ పానీపూరి చేసింది, మమ్మీ పానీపూరి చేసిందని వారానికి ఒక్కసారైనా అడుగుతారు పానీపూరి. అలాగే మామూలు పూరి కూడా. ఇంకా అవి తిన్న తర్వాత ఇంక నేను సుగంధ ఇద్దాంలే పిల్లలకి, అలాగే మేము కూడా తాగుదాంలే అని అయితే సోడా తెప్పించానమాట. ఒక్కొక్కసారి అయితే సోడా లేకుండా కూడా చేస్తాను. ఈ సోడా ఒక్క బాటిల్ సరిపోదని కుండలో నీళ్ళు ఒక గ్లాస్ అయితే కలుపుతున్నాను. ముందుగా నిమ్మకాయ పిండుకొని తర్వాత వాటర్ వేసి మనకి సరిపడినంత ఈ సుగంధ కలుపుకోవటం. తర్వాత లాస్ట్ లో ఇంకా సోడా వేసేసి ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు వేసేసుకోవడం. ఇది మొత్తం ఒకసారి స్పూన్ తో కానీ లేకపోతే గ్లాస్ తో కానీ ఒకసారి కలయి పెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం కలవాలి కదా. ఇంకా అట్లా తిప్పుకున్న తర్వాత ఇంకా తలా ఒక గ్లాస్ అయితే ఇచ్చాను అనమాట. చూడండి సబ్జాలు బాగా నానిపోయి పైకి అయితే తేలినాయి అనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను కూడా తాగుతున్నాను. సమ్మర్ లో ఈవినింగ్ టైం ఇట్లా తాగితే కొంచెం పొట్టకు కూడా హాయిగా అనిపిస్తుంది, చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది కదా. మనం బయట తెచ్చుకునే కూల్ డ్రింక్స్ కాకుండా ఇంట్లోనే ఇలా చేసుకుంటే కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది కదా. సోడా బదులు మనం చల్లటి వాటర్ అయినా కలుపుకోవచ్చు. సోడా ఏంటంటే కొంచెం తిమ్మిరి
కి అట్లా బాగుంటుందని తెచ్చుకోవటమే. ఇంకా తాగిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను మళ్ళీ. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే టెంపుల్ కి వెళ్దాం అన్నారు మార్నింగ్. కాకపోతే వాళ్ళు ఏంటంటే లేట్ గా లేచారు పిల్లలు. ఇంకా సర్లే ఇంక ఈవినింగ్ వెళ్దాంలే అన్నారు, ఎండగా ఉంటుంది కదా అని. వాళ్ళ స్నానాలు అవి అయ్యేసరికి మార్నింగ్ 11 అయిపోయింది. ఇంక ఎండలో ఎందుకులేని వెళ్ళలేదు మార్నింగ్. ఇంకా అన్నారనమాట టెంపుల్కి వెళ్దాం, తొందరగా స్నానాలు చేయండి అని. ఇంకా అందుకని నేనైతే పని అయితే చేసుకుంటున్నాను ఫాస్ట్ గా. గిన్నెలు అయితే కడిగేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను. మళ్ళీ మార్నింగ్ మనం ఊడ్చినా కానీ మళ్ళీ టెంపుల్కి వెళ్తాం కదా, ఒకసారి ఊడ్చి తుడుద్దాంలే నీట్ గా అని చెప్పేసి ఊడ్చి అయితే తుడిచాను. ఇలా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఊడ్చేటప్పుడు తుడిచేటప్పుడు ఇంక బొమ్మలు తీసుకొని ఇట్లా మధ్యలో అయితే వస్తూ ఉంటారు. ఇంక ఇంట్లో ఉంటే ఏ ఒకటి పాడు చేస్తారు. ఈ మంచం దగ్గర అయితే పౌడర్ అదంతా పోసారనమాట. ఒక్కొక్కసారి పౌడరు, క్రీమ్, తిలకం అవన్నీ కలిపి పేస్ట్ లాగా చేస్తా ఉంటారు. ఏజ్ ఒకటి ఇంకా ఇంట్లో ఉంటే ఏజ్ ఒకటి పాడు చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి అయితే మొన్న ఒక రోజు అయితే తేనె అయితే చాలా పాడు చేశారు. మేము ఇంక ఇక్కడ తేనె బాగోట్లేదు అని గుంటూరు నుంచి తీసుకొచ్చాము. అది 1 లీటర్ వచ్చేసి 400 రూపీస్ ఏమో. అది వీళ్ళు ఏం చేశారు, ఫ్రిడ్జ్ తెచ్చాం కదా జెల్లీ లాగా చేద్దాంలే అని ఒక కప్పు నిండా తేనె పోసి అందులో చిన్న చిన్నవి వస్తాయి కదా సోంపు కలర్స్ అదైతే వేసి పెట్టారనమాట. జెల్లీ కేక్ లాగా అవుతుందని. నేను తర్వాత ఫ్రిడ్జ్ లో చూస్తే నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు, ఏంట్రా ఇది పిల్లలు పెట్టుకున్నారు అనుకున్నాను. తర్వాత తేనె బాటిల్ చూస్తే అసలు చాలా తేనె అయితే పాడు చేసింది. ఇదేంటా అని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే అది మొత్తం తేనె అనమాట. వాళ్ళ డాడీకి చెప్తే ఇద్దరు బాగా అరిశారు, మొత్తం పాడు చేస్తున్నారు మీరు హాలిడేస్ ఇచ్చిన తర్వాత అని. ఇంక చెయ్యం డాడీ అయితే మనం అన్నప్పుడు ఏమంటారంటే ఇంకా చెయ్యం డాడీ అంటారు. మళ్ళీ మామూలు నెక్స్ట్ మినిట్ లోనే మళ్ళీ గొడవ చేస్తారు, అన్ని పాడు చేస్తారు. ఇంట్లో కూడా అక్కడక్కడ తేనె డ్రాప్స్ పడ్డాయి అనమాట. అందుకని కాళ్ళకి అతుక్కుంటూ ఉంటుందని ఇంకైతే హాల్లో అయితే తుడుస్తున్నాను. ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా పిల్లలకైతే ఫస్ట్ స్నానం చేపించాను. మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి కదా అని మళ్ళీ మన మీద నీళ్లు పడుతూ ఉంటాయి కదా మనం స్నానం చేశాక అని చెప్పేసి వాళ్ళకి చేపించిన తర్వాత ఇంకా మేము కూడా చేసామన్నమాట. ఇంకా వెళ్తూ ఒకసారి మళ్ళీ దీపాలు అయితే వెలిగించాను. మామూలుగా అయితే ఇంక ఈవినింగ్ కూడా వెలుగుతూ ఉండే దీపాలు. మా బాబు ఏంటంటే అలా దీపాలు వెలిగించినప్పుడు తాపుగా సాంబ్రాణి కడ్డీలు తీసుకెళ్లి వాటికి అంటించడం అట్లా ఏదో ఒకటి చేస్తా ఉంటాడు అనమాట. అందుకని దీపాలు అయితే కొండెక్కిని మళ్ళీ అయితే వెలిగించాను. ఇంకా బయట తులసి కోట కూడా వెలిగించాను. ఇంకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే అర్చన అయితే చేశారు. సాటర్డే కదా టెంపుల్ కి అయితే చాలా మంది వచ్చారనమాట. అందులోనే ఈ రోజు హనుమాన్ జయంతి, అందుకన్నా ఏమో కానీ ఎక్కువ మంది వచ్చారనమాట. బయట బండ్ల దగ్గర కూడా పార్కింగ్ లేదనమాట. అంటే ఇది రోడ్డు మీదకి ఉంటుంది టెంపుల్, అందుకని పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువ ఉంటది అనమాట. ఇంకా ఎటు టైం ఉంది కదా, పిల్లలకి ట్యూషన్ కూడా లేదు కదా. తర్వాత ఇంకా చిత్తారమ్మ టెంపుల్ కూడా వెళ్దాంలే అంటే సరేలా అని ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంకా మామూలుగా అయితే ఇక్కడ ఎప్పుడు రష్ గా ఉంటుంది, ఈ రోజైతే రష్ గా ఏం లేదనమాట. బాగా దర్శనం అయితే జరిగింది. సండే రోజైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే జంతు బళ్ళు అట్లాంటివి కూడా ఇస్తూ ఉంటారు, సండే చేసుకుంటారు అలాంటివన్నీ కూడా. ఇంకా మేము సాటర్డే కదా వెళ్ళింది, సాటర్డే ఈవినింగ్ అంత ఎక్కువ మంది అయితే లేదనమాట. ఇంకా హారతి అయితే ఇచ్చారు, తీసుకున్నాము. ఇంకా బయటకు వచ్చుంటే ఈ టెంపుల్ వెనుక ఫస్ట్ లో మేము వచ్చినప్పుడు ఏంటంటే అందరూ కాయిన్స్ అంటిస్తా ఉంటే అవి అక్కడ స్టిక్ అయిపోతున్నాయి అనమాట. అప్పుడు మా బాబు కూడా అంటించాడు, అది గుర్తొచ్చి ఇప్పుడు కాయిన్స్ కావాలని నా పర్స్ లో కాయిన్స్ తీసుకొని వెళ్ళాడు. సరేలే వాళ్ళు మనల్ని చూస్తారో లేదా నేను మా హస్బెండ్ అయితే బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా పరిగెత్తుకుంటే ఇద్దరు వచ్చారు మా దగ్గరికి. మేమైతే ఇంకా ధ్వజస్తంభం దగ్గర కూడా దండం పెట్టుకున్నాము. ఇంకా ఈ టెంపుల్లోనే చిన్న ఉపాలయాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, చాలా ప్లేస్ ఉందని ఇంకా అక్కడ ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాం మేము. రేణుకమ్మ తల్లి జంట నాగులు ఇంకా వేరే అమ్మవార్లు ఉన్నారనమాట. ఇంకా రేణుకమ్మ తల్లి దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టుకున్నారు. మా ఇంటి కుల దేవత రేణుకమ్మ తల్లి, అందుకని వెళ్ళిన ప్రతిసారి అయితే ఇంకా అట్లా వెళ్తాం అనమాట. ఇంకైతే బయటికి వెళ్తున్నాము. ఇంకా అయితే పిల్లలు ముందే అడుగుతున్నారు బొమ్మలు కొని వాళ్ళు వెళ్ళే దారిలని. సరే చూద్దాంలే అన్నాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ఇంటికి